ఏమీ లేదు. అంటే మనకి డిఫరెంట్ సినిమా చూసే ఆడియన్స్ రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల కంటే కొంచెం తక్కువున్నారు. హ్మ్. కొంచెం తక్కువున్నారు. సో, ఉన్నారు. డెఫినెట్‌గా ఉన్నారు. లేకపోతే నాకసల ఆ ఇనీషియల్ స్టేజ్‌లో అప్రిసియేషనే రాదు. హ్మ్. బట్ ఆళ్ళేంటంటే కొంచెం తక్కువున్నారు. నార్మల్ ఆడియన్స్ కంటే. నార్మల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ కంటే కొంచెం ఎక్కువ విజిబిలిటీ అంటే టౌన్స్‌లో వాటిల్లో ఫ్యామిలీస్, యంగ్‌స్టర్స్ కూడా రెగ్యులర్ ఇవి చేసినప్పుడు చూస్తున్నారు. హ్మ్. వీళ్ళకి కూడా నేను ఎప్పటికప్పుడు నాకు ఇనీషియల్‌గా ఇచ్చిన పేరు ప్రకారం ఈరోజు ఇలా చేస్తున్నానంటే మెయిన్ వాళ్ళ ఎంకరేజ్‌మెంటే కాబట్టి ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను ఇలాంటి డిఫరెంట్ సినిమా అయితే వదలను. చేస్తానే ఉంటాను. ఎవ్రీ ఆల్టర్‌నేట్ 2 సినిమాలకి ఒకటన్నా చేద్దామనే ఉంది నాకు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో. సో, ఆ ఫ్లోయే. స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు. ఏది ఏ జానర్‌కి ఎలాంటి విజిబిలిటీ ఉంటుందనే క్లారిటీ ఉంది. సో, ఇదొక ఎక్స్‌పీరియన్స్. ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళా ఓ థ్రిల్లర్